ఖాయం బాగా పొగుడుతున్నారు, బాగా డప్పు కొడతారు. ఇప్పుడు ఈయన ఏకంగా సభలోనే నిన్న అంటే జగన్ ని టార్గెట్ చేసి ఇలా మాట్లాడడం, ఈయన కూడా మేబీ అంటే ఆ ఈయన మంత్రి అదొకటే పదవి మీద కాదు, ఏమన్నా. ప్రాక్టికల్ గా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే రాష్ట్రంలో రెండే సెక్షన్స్ ఉన్నాయి, జగన్ ప్రో, జగన్ యాంటీ. జగన్ యాంటీ టీం అంతా కూడా ఇది ఎట్లా ఉంటుందంటే, సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనకి మన ఇంటి పక్కన అమ్మాయి కొంచెం అందగెత్తా, మనకంటే మనదితే కొంచెం దాన్ని ఏమంటారు చామన్ ఛాయ, అమ్మాయి కొంచెం కళగా ఉంటుంది, కొద్దిగా ధనవంతురాలు, స్టేటస్ ఉందనుకోండి, కామెంట్ ఎట్లా చేస్తుంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి అసలు దానికి ఏంటి బాగుంది, అమ్మాయి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది, మంచి లైఫ్, వాళ్ళ భర్తకి చాలా ఇదిగా ఉంటుందని ఎవరన్నా అన్నారు అనుకో, వీళ్ళు ఈర్ష్యతో ఏం మాట్లాడుతుంది అంటే, నువ్వు అట్టా చూసావా, మేము ఎడే చూస్తున్నాం కదా దాని కథలో, వాడెవడో పొద్దున వస్తాడు, ఒకటి సాయంత్రం వస్తాడు, ఒకటి మధ్యాహ్నం వస్తాడు అంటే, వాళ్ళు ఏ పాలోడవచ్చు, కూరలోడవచ్చు, ఇది అవ్వచ్చు. ఈ రెండో వినేవాళ్ళు అట్లా అడగరు కదా, అంటే పొద్దున వచ్చేది పాలోడా అంటే అవును అనొచ్చు, వాళ్ళు అడగరు, ఓహో అయితే అది అట్లాంటిది కావచ్చు అని ఓ సైకలాజికల్ గా ఫీల్ అయిపోతారు. ఇక అప్పటి నుంచి అమ్మాయిని చూసినప్పుడు ఆ కోణంలోనే కనబడుతుంది. అంతే. అవును, చంద్రబాబుని ప్రేమించే వాళ్ళందరూ జగన్ ఆ రూపంలోనే చూస్తారు. చంద్రబాబు చేసింది రైట్ అని చెప్పడం కోసం జగన్ లో